హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా సండే శుభాకాంక్షలండి. ఈరోజు మా సండే స్పెషల్ ఏంటంటే గోంగూర చికెన్ బిర్యానీ అండి. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ బిర్యానీ తయారు చేసే విధానం చూసేద్దాం రండి ఫ్రెండ్స్. దానికోసమేమో అరకిలో చికెన్ తీసుకోవాలండి. చికెన్‌ని శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, కారం, నిమ్మరసం, పెరుగు, గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కలిపి ఇలా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. తర్వాతేమో దీనికి కావాల్సిన పదార్థాలేంటంటే టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, ఇంకా కొత్తిమీర, కొద్దిగా బంగాళదుంపలండి. ఇది మీ ఆప్షనల్ అనమాట. ఏసుకుంటే ఏసుకోవచ్చు, లేకపోతే మానేయవచ్చు. ముందుగా గోంగూరని శుభ్రం చేసి అది కూడా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా హోల్ గరం మసాలా గూడా తీసుకోవాలి. చెక్క, లవంగాలు, యాలకులు ఇలా మసాలాలన్నీ తీసుకోవాలండి. ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాతేమో గోంగూరని శుభ్రంగా కడిగి కొద్దిగా ఆయిలేసి, ఉప్పు ఏసి ఇలా పేస్ట్ చేసి అది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాతేమో స్టవ్ వెలిగించుకోవాలండి. దానిపైన కుక్కర్ పెట్టుకోవాలి. అది బాగా వేడయ్యాక కొద్దిగా ఆయిల్ ఏసుకోవాలండి. 4, 5 స్పూన్లు ఆయిల్ ఏసుకోవాలి. ఇలా బాగా వేడయ్యాక ఆయిల్ కూడా బాగా వేడవ్వాలండి. అప్పుడు హోల్ గరం మసాలా ఉంది కదండీ! అవి కూడా అందులో ఏసుకొని బాగా ఫ్రై చేయాలి. ముందుగా కట్ చేసుకున్నాం కదండీ! ఆనియన్స్ అవి కూడా అందులో ఏసుకోవాలండి. అవి బాగా కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాతేమో మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా అందులో వేసుకోవాలండి. అవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా అన్నీ ఫ్రై చేశాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. మనం చికెన్‌లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోద్దనమాట. ఇలా అది కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాతేమో టమాటాస్ వేసుకోవాలి. టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అవి కూడా వేసుకోవాలండి. ఇవి కూడా కొద్దిగా మగ్గనివ్వాలి. బాగా ఫ్రై చేసుకుంటూ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకున్నాక ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి ఒకసారి ఇలా కలుపుకోవాలండి. మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా ఇందులో ఏసుకోవాలండి. ఒకసారి వేశాక ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా ఏసుకోవాలండి. ఏసుకున్నాక మనం ముందుగా కలుపుకున్న చికెన్‌ని కూడా ఇందులో వేసుకోవాలండి. ఇలా చికెనంతా ఏసుకొని కొద్దిగా బాగా కలుపుకోవాలండి. కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలనమాట. చికెన్‌లో వాటరంతా ఇంకి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలపాలండి. ఇప్పుడేమో ఇందులోకి బిర్యానీ మసాలా పొడి కొద్దిగా ఒక స్పూన్ బిర్యానీ మసాలా పొడి ఏసుకోవాలండి. తర్వాతేమో కొద్దిగా కొత్తిమీర కూడా ఏసుకోవాలి. తర్వాతేమో కొద్దిగా గోంగూర మనం ముందుగా పెట్టుకున్నాం కదండీ! ఫ్రై చేసి ఆ పేస్ట్ కూడా ఇందులో ఏసుకోవాలనమాట. ఇలా ఏసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకున్న ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకోవాలండి. అడుగు పట్టకుండా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అండి. ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ ఎయ్యాలనమాట. నేనిలా ఒక 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. అలా ముందుగా కడిగి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. దానికి నేనేమోంచి బాస్మతి రైస్ అయితే ఇక తీసుకోవట్లేదండి. మామూలు రైస్ అనమాట. చిన్న రైస్ ఉంటాయి గదా! అవి. ఈ రైస్‌కేమోంచి 2 గ్లాసులేసుకోవాలండి. ఒక గ్లాసు బియ్యానికైతే 2 గ్లాసులు వాటరేసుకోవాలి. ఇలా కొద్దిగా కొత్తిమీర కూడా పైన చల్లుకొని మూత పెట్టి 3 విజిల్ రానివ్వాలండి. తర్వాతేమో చల్లారాక చూడాలి. ఇలా చాలా బావుంటదండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బావుంటది. గోంగూర ఏసాం కదా! డిఫరెంట్ అయిన టేస్ట్ అండి. చాలా బావుంటది. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇదండి గోంగూర చికెన్ బిర్యానీ చాలా బావుంటది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.